జిల్లా కేంద్రమైన కడప నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాలపై కప్పు పెచ్చులూడి 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకుండా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ఓ ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం చేయించినట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు, విద్యాశాఖ అధికారులు పాఠశాల సందర్శించి ఘటన గురించి ఆరా తీసి 24 గంటలు కావస్తున్న పాఠశాల యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ రోజు డిఓ ఉన్న రాఘవరెడ్డి గారు పాత బిల్డింగ్లు మాడిపోయి చెట్టు ఉంటుంది. ఎక్కువని క్లీన్ చేశాను. हेलो हाँ आता వేసుకున్నా బాబు వేసుకున్నా ఇప్పుడే స్కూల్ చట్ట వ్యతిరేకం అన్నీ వచ్చేసినాయి. విద్యార్థులకు గాయాలవుతున్న పాఠశాలపై చర్యలు తీసుకొని విద్యాశాఖ అధికారులు చిన్న వ్యాపారం చేస్తూ విద్యార్థుల ప్రాణాలు బలి చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకొని విద్యాశాఖ అధికారులు అబ్బాయికి మాత్రం ఒక 4 కుట్లు పడినవి. అవి అబ్బాయి కూడా సేఫ్గా ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పచెప్తున్నాం. అంతా అది దేవుని దయ వల్ల అంతా ఎవ్రీథింగ్ ఓకే, బాగానే ఉంది. అది చిన్న పొరపాటు జరిగిందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను.
తహసీల్దార్ ఇప్పుడు తహసీల్దార్ మేము చేస్తున్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా మా బిల్డింగ్స్ అన్నీ కూడా కొత్త బిల్డింగ్సే, అందులో ఏమాత్రం లేదు. కాదంటే మేము బిల్డింగు పెచ్చులు ఎక్కడ కూడా ఊడిపడలేదు. కింద లేరు పూతలు కొట్టినటువంటి పూత మాత్రమే కింద పడింది. అది దానికి ఏం పెద్ద దెబ్బలేం తగలేదు. దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం వెంటనే. దేవుని దయ వల్ల పిల్లలందరూ కూడా బాగుంటారు. అందరినీ కూడా పేరెంట్స్కి అప్పచెప్పాం. 4 పిల్లలకి చిన్న గాయాలయ్యాయి. పేర్లు ఏమన్నా గుర్తున్నాయి? ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8వ తరగతి చదివే పిల్లలు ఉన్న గదిలో పైన ఉన్నటువంటి సీలింగ్ కొత్త పోర్షన్ పెచ్చుడి పిల్లల పైన పడింది అనమాట. 4 పిల్లల పైన. అందులో ఒకరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంట్లో ఉన్నారు. అండ్ ఇవన్నిటిని కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తున్నారు. సో హాస్పిటల్కి కూడా మా టీంని కూడా మేము ట్యాగ్ చేసి పంపించాము. రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళు క్యూర్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో ఒక అబ్బాయికి తలపైన గాయం జరిగింది అండ్ మిగిలిన 2 పిల్లలకి కూడా తలపైన అండ్ చేతిపైన జరిగింది. మొద్దు దెబ్బలు జరిగాయి అన్నట్టు డాక్టర్ కూడా చెప్తున్నారు. బట్ ఒకరికి మాత్రం కొద్ది తలపైన కొంచెం గాయం జరిగిందని. సో అతన్ని ఇప్పుడు హాస్పిటల్కి కూడా మా వాళ్ళ టీం అంతా కూడా వెళ్ళి చూసుకొని దగ్గరుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చివరి దాకా ఉండి తీసుకెళ్ళి ఇంటి దగ్గర సంతోషంగా పేరెంట్స్తో పాటు డ్రాప్ చేస్తాం. నో మేజర్ ఏం లేదు, తలపైన గాయం జరిగింది. థ్యాంక్ ఇది వచ్చేసి ఈ పెంచ్ అంటే రౌండ్ షేప్ అంటే ఏం చేసేది అది విషయము చేసి ఫర్ అంటే పాత బిల్డింగ్ అవునవును దానికంతా చేసాము, పెయింట్ కూడా వేయించాము. ఇప్పుడు ఏదైనా స్కాచ్ లో